అటల్ బిహారీ వాజ్పేయి గారి 101 జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా బాబు మాట్లాడండి, ఎవరు మాట్లాడేది అన్న మాట్లాడకండి. దేశమంతా కూడా సుశాసన్ దివస్ అంటే గుడ్ గవర్నెన్స్ డే, ఒక మంచి పరిపాలనా దినంగా అందరం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పరిపాలనా దినం సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఈ దేశంలో తీసుకొచ్చిన మార్పులు మనందరం కూడా స్మరించాల్సిన అవసరం ఉన్నది. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ఇంటికి గ్యాస్ వచ్చేదాకా, అందులో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితే ఏంది, స్వర్ణభుజం ఏదైతే నేషనల్ హైవేస్ అయితే ఏంది, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటిగా అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఆ రోజు విలువలు సంబంధించినటువంటి ఒక రాజకీయాలకు నాంది పలకాలి అని చెప్తూ నిన్న వాజ్పేయి గారి ఒక స్పీచ్ కూడా చెప్పారు. పార్లమెంట్లో వారు నెహ్రూ గారిని బాగా విమర్శించారు. కానీ ఆ విమర్శలకు నెహ్రూ గారు బాధపడకుండా ఒక ఈవినింగ్ డిన్నర్లో కలిసి నువ్వు చాలా బాగా మాట్లాడినావు, మంచి పాయింట్ చెప్పినావు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దురదృష్టవశాతం తెలంగాణ రాజకీయాల్లో విలువలు భాషలకు ఒక హద్దు బత్తు లేకుండా అయిపోయింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని తగ్గిస్తూ ఉంటే రాజకీయాల్లో, మరోవైపు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రితో సహా అపోజిషన్ లీడర్తో సహా వారు వాడే భాష ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు జారి ఎవరిని కూడా అవమానించలేదు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, సైద్ధాంతిక విమర్శలు చేశారు. కానీ నిన్న చూసాం మనం, స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు దేశం యువతకు అటల్ బిహారీ వాజ్పేయి గారే వారికి ఆదర్శ పురుషులుగా ఉండాలి. వాజ్పేయిజీ విల్ ఇన్స్పైర్ ది యంగర్ జనరేషన్. జన్జీని ఈరోజు ప్రోత్సహించేది, వారిని ప్రేరితం చేసేది ఎవరైనా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఒక కవిగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా అటువంటి వ్యక్తిత్వం రాజకీయ నాయకులు ఉండాలి అనేటటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. కానీ బూతులో ఒక పంచాంగంతో, బూతులో ఒక రాజకీయాలతో, ఒక అర్థం లేని ఒక విమర్శలతోని, ఇవన్నీ కూడా మన తెలంగాణకు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా నేను ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తూ, మరి గుడ్ గవర్నెన్స్ డే ఉంది కాబట్టి రెండు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మన రాష్ట్ర ఖజానాల్ని ధారావత్వం ఎవరు చేశారో మనకే తెలియదు, కానీ ఖజానా మాత్రం ఖాళీ చేశారు. ఒక రాజకీయ పార్టీ గతంలో పరిపాలించేటటువంటి 10 సంవత్సరాలు ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి, ఇప్పుడు ఉన్నటువంటి ఒక అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రభుత్వము వారు భిక్షమడిగేలానే చేస్తున్నారు. భిక్షాదేహి అని చెప్పి మాట చేస్తూ ఉన్నారు. కేవలం ఒక డిజిటల్ ఒక అడ్వర్టైజ్మెంట్లకు, లేకుంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడి దానిపైన డిపెండ్ అయ్యి ఒక మనకు సినిమాలు చూపెట్టి డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ లేదు. తెలంగాణ రైజింగ్ అన్నారు, మనకి ఎక్కడ ఏ కంపెనీ వచ్చినా మనకే తెలియదు. దావోస్తే పోయారు, అక్కడి నుంచి ఏం వచ్చినా మనకు తెలియదు. ఏం పెట్టుబడులు వచ్చిందో తెలియదు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చిందో తెలియదు, రైతులకు ఏమైతుందో కూడా తెలియదు. రైతులు కూడా ఈరోజు ఏదైనా ఎరువులు కానీ సబ్సిడీలు దొరుకుతున్నాయంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి దొరుకుతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దొరుకుతా ఉన్నాయి. రైతులకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ దొరుకుతుంది అంటే 6,000 రూపాయలు, అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పకుండా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. 5 కిలోల బియ్యము ఉచితంగా ఈరోజు పేద ప్రజలకు దొరుకుతుందంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఆ సుపరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో ఈరోజు దాన్ని నరేంద్ర మోదీ గారు కొనసాగిస్తూ ఉన్నారు.
ఈరోజు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు అయితే ఏంది, పోర్ట్స్ అయితే ఏంది, ఇండస్ట్రీస్ అయితే ఏంది, హెవీ ఇండస్ట్రీస్ అయితే ఏంది, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అయితే ఏంది, తెలంగాణతో సహా ఈరోజు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంటే నరేంద్ర మోదీ గారు వారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు తన స్ఫూర్తి పొంది ఈరోజు పరిపాలన అందిస్తూ ఉన్నారు మనకు. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సుశాసన దివస్ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి 101 జయంతి సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.